ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న భారతదేశం మొత్తంలో బొమ్మాలంగా జరుపుకున్నారు రాఖీల పండుగ. కానీ ఒకరింట్లో మాత్రం రాఖీల పండుగ మంచిగా జరగలేదంట. వాళ్ళు ఓలనే చెప్పే ప్రయత్నం చేస్తా, వినే ప్రయత్నం చేయరి. అబద్ధం అయితే చెప్పను, పేపర్లో వచ్చిన ముచ్చటే చెప్తా. వినూరి ఎక్కువసేపు ఏం చెప్ప. అనుబంధానికి బ్రేకు. ఈసారి కేటీఆర్ కంట కవితమ్మ రాఖీ కట్టలేదంట. అన్న రాఖీ కట్టేందుకు ఇంటికి వస్తున్నారు రానా అని మెసేజ్ పెట్టిందంట చెల్లె. అవునా? భారతదేశం మొత్తంలో ఏడనన్నా కానీ పుట్టింటికి పోయే చెల్లె అన్నకన్నా అయ్యకైనా కానీ ఫోన్ చేసి నేను ఇంటికి రానా రాఖీలు కడుతుంది కానీ అడుగుతుండొచ్చున్నా. ఒకవేళ వాళ్ళు ఈ దేశంలో లేకుంటే అడుగుతుండొచ్చు, సరే వచ్చినా రాలేదని. అయినా ఈ కాలంలో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ఊళ్ళు ఉన్నా కానీ రోజు రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అదో లెక్క. కానీ అన్నకు మెసేజ్ పెట్టిందట, ఫోన్లో వాట్సాప్లో పెట్టిందట. వాట్సాప్లో పెట్టి అన్న రేపు రాఖీల పండుగ పాడైపోను, మరి నీ గట్టకుంటే మరి నేను కట్టినట్టు నేను నా అంతా నేను కట్టకుంటూ ఊకుంటా, కానీ నేను కట్టకుంటే నీ నోటి నుంచి కాలం వచ్చింది పాడైపోను. ఎందుకంటే ఇంత పెద్ద కేసీఆర్ కొడుకు కేటీఆర్కు చెల్లె నేను నీకు రాఖీ కట్టకుంటే బాగుండదు అన్న, మరి ఇంటికి రానా అంటే, ఓ చెల్లె నేను చాలా బిజీగా ఉన్నా, అసలే నువ్వు కుండలు పెట్టి బిందెలు నూక్కపోయేదానవు, నీ సంగతి నాకు ఎరికే, ఈ రాఖీల పండుగ అంటే గట్టుంటుంది పాడాయి, నువ్వేమో పావుల రాఖీ తెస్తావు, మరి ఎంతకు ఎసరు పెడతావు అమ్మ, నాకు ఎక్కర్లేదు చెల్లె, నాకు చాలా పనులు ఉన్నాయి, నా అంతలు నేను పోతా నీ అంతలు నువ్వు అని చెప్పిండట, మెసేజ్ పెట్టిండట. గిట్ట ఉంటుండొచ్చునా? ఏ చెల్లె అయినా కానీ పుట్టింటికి వస్తప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చే చెల్లె ఉంటుందా? ఓ గసవుడి చెల్లె కవితమ్మ, గసవుడి అన్న కేటీఆర్, గట్ట ఉంది, ఇలా ప్రేమలు పాడైపోను. ఒకరోజు ముందే మెసేజ్ పెట్టినట, నవమ్మ నీకు నాకు రామరావమ్మ నీ అంతలు నువ్వు అని చెప్పిండట. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా అని రిప్లై ఇస్తే, ఎర్రవేలి ఫామ్ హౌస్లో కేసీఆర్కు రాఖీలు కట్టిన ఆమె సోదరి. కేసీఆర్ ముసలాయన ఏజ్ బారైన కేసీఆర్ వాళ్ళ చెల్లి అక్క ఆమె మంచిగా రాఖీలు కట్టి రాళ్ళు జోరుగా ఫామ్ హౌస్లో రాఖీల పండుగ చేసిరు. కానీ కవితమ్మని మాత్రం దగ్గర రానియాలంట కేటీఆర్. ఎందుకు రానియకుండా వచ్చు మరి? నిజంగా రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అనే ఒక సామెత ఉంది కదా. కేటీఆర్ గారికి చెల్లెతోటి రాఖీ కట్టించుకోవాలనే ఆలోచనే ఉంటే ప్రపంచంలో ఏ మూలనున్నా కానీ ఆమె ముందర నేను వస్తోడే, లేకపోతే ఆమెను రప్పించుకుంటాడే. కానీ అక్కర్లేదు. ఎందుకు? ముందుగానే చెప్పిన, నువ్వు కుండలు పెట్టి బిందెలు నూక్కపోతావమ్మా, నీ సంగతి నాకు ఎరుకున ముచ్చటే. ఇవాళ రాయి కడతావు, ఒక రాయి కట్టి రేపో మాపో మళ్ళీ ఆస్తిలో భాగం అడుగుతావు, లేకపోతే రాజకీయంగా భాగం అడుగుతావు. అసలుకే నిన్ను నా పార్టీకెళ్ళే సస్పెండ్ చేద్దామని నేను అనుకుంటే, పార్టీకెళ్ళే సస్పెండ్ చేద్దామని నిన్ను అనుకుంటే, నువ్వేమో నాకు రాయి కడతానికి వస్తే పేపర్లో లూకుంటారా? ఓ కవిత కేటీఆర్ ఇద్దరు ఒకటైపోయిరు, అన్న చెల్లెల అనుబంధం చూడురి, అలా కథ చూడురి అని పేపర్లలో జోరుగా వస్తుంది. మళ్ళీ నీకు భాగం పంచేయాలంటే నా వల్ల అయితే చెల్లె, నిన్ను ఒక ఇంటికి ఇస్తే నీ అంతలు నువ్వు పోతే పోయినావమ్మ, నీ రాకొద్దు ఏమవుద్దు, నీ సోపతే నాకొద్దనేమో ఆయన తప్పించుకొని తిరుగుతుడు. ఆయన అటుకెళ్ళాట ఇంకో ఊరికి పోయిందంట, అది పార్టీ ఆఫీసర్కి పోయిండు, కొంతమంది ఆదివాసులతోటి కొంతమంది మహిళలతోటి రాఖీలు కట్టించుకుంటూ అటు నుంచి అట్టించి పత్త లేకుండా పోయిండు. కానీ మరి సొంతం తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లెని దూరం పెట్టిండి అంటే అర్థం ఏంది? ఓ కవితమ్మ, ఇక నీకు ఆ ఇంటికి రుణం తీరిపోయినట్టే ఉంది, పాడైపోను. నీకు కేసీఆర్ ఉన్నంతకాలం నీకు ఏం డోకలేదు. కానీ కర్మదాలి, ఇప్పుడు భూమి మీదకి ఎవరమైనా ఎల్లకాలం బతందుకు అయితే రాలేదు కదా, ఎన్నడో ఉన్నాడైతే కాలం చేయాలి. కాకపోతే ఏజ్ పరంగా చూసుకుంటే మేయ కాలమే చేసిండు అనుకో, నిన్ను ఆగిలు కూడా తొక్కనియకుండా వచ్చి ఇవ్వాలి. తొక్కనియాడు దాదాపుగా, ఎట తొక్కనిస్తాడు చెప్పురి. కేసీఆర్కు కేటీఆర్కు చేయాల్సినంత మూల్యం చేసింది ఏది? చెడంతా వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలన్నంత తీసుకొచ్చి ఇవాళ పోయి రాఖీలు కడతామంటే అసలే ఇవాళ రేపట్ల ఫోన్లలో మామూలుగా లేవు. మొత్తం సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళదే, చెల్లెకి రాఖీ కట్టలేదు అంటే అన్నకు, చెల్లె రాఖీ కట్టలేదు అంటే అన్నకు. అంటే మరి మీ ఫ్యామిలీ అంత పెద్ద ఫ్యామిలీ, తెలంగాణ రాష్ట్రానికి గుంజుకొచ్చిన ఫ్యామిలీ, మరి నీ ఇంట్లో పండుగ జరగకుంటే జనాలకు వాడుతున్నట్టే కదా. ఇవాళ ఏడ చూసినా సోషల్ మీడియాలో గీలం వచ్చేటే ఉన్నది. అందుకోసమనే కవితమ్మ, ఇక నువ్వు ఆశ పెట్టుకోకు, ఎంతో కొంత నినమని ఆశ ఉండి అనుకున్నాడు. నినమన్న ఏదేమైనా కానీ, ఎంత గుడ్డోడైనా ఎడ్డోడైనా, ఎంత ఇసబోయింటోడైనా, ఎంత శత్రువులు ఉన్నా కానీ అన్న రాయి కడతానికి నీ ఇంటికి వచ్చినట్టే రాసేళ్ళి అని చెప్తారు, చెయ్యి ముందర దాపుతారు. సరే, తన మనసులో ఎంత ఇసం ఉన్నా కానీ మీది మాట కన్నా కట్టి అని చెయ్యి చెప్తారు. వద్దు, ఈ ముచ్చట అంతా చేయాలంటే నా వల్ల కాదు, నీ మొగం నేను చూస్తేందుకు నాకు సహింతలే చెయ్య ఆయన మనసులో అనుకున్నట్టుండి. కానీ అందుకోసమని మెసేజ్ పెట్టి వామ్మ నీ అంతలో నువ్వు నా అంతలో నేనుంటా, కానీ నాకు అక్కర్లేదమ్మా, నాకు అక్కరే లేదు. నువ్వు నాకేమో పెట్టకాలంగానేమో తేజకాలం పెట్టావు, పైనంగానేమో చక్కెర పోస్తేందుకు వస్తున్నావు, అయితే నేనట్ట మెచ్చుకుంటా అని ఆయన మనసులో ఉన్నట్టుంది.
మరి ఆమె మాత్రం ఓళ్ళు చేయని పని చేస్తున్నా. సరే గా సర్పంచాయలు ఇరికింది, ఆమె 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంది. సరే మీరు ఒక దాంట్లో ఇరికిరు, ఆమె ఒక దాంట్లో ఇరికింది. మీరు నీ కేటీఆర్కి ఉంటుంది, ఆమెకు ఉంటుంది. ఆమె కూడా ఎంతో కొంత రేపనాడు మళ్ళీ పోటీ చేయాలన్నా కానీ లేకపోతే పార్టీ నడిపించాలంటే పైసలు సంపాదించాలి కదా. అందుకోసమని ఆమె ఏదో పాడైపోయి చిన్న పొరపాటు చేసింది, గడ దొరికిపోయింది. రాజకీయ నాయకులు అన్నప్పుడు అలాంటివి కామన్ సహజమై గసోటి పని చేసినందుకు దగ్గర రానియలేదా, లేకపోతే ఆస్తి పంచేయమంటుంది అనేది దగ్గర రానియలేదా, లేకపోతే రేపన్నాడు అధికారం ఏది పార్టీలో ఏమన్నా స్థానం పడుతుందని దగ్గర రానియకుండా వచ్చినా ఏదైనా కారణం కావచ్చు. కానీ మొత్తానికి అయితే శల్యని ఈ రాజకీయం నాశనం అయిపోను. రాజకీయం పుణ్యమా అంట, సొంత శల్యని కూడా దూరం చేసుకుంటూ కేటీఆర్ అంటే ఇక చూడు ఎంత దిగజారిపోతున్నట్లు లెక్క. అసలు కేటీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తు ముందు రాబోయే తరంలో ముందుకెళ్తున్నట్ట వెనకకెళ్తున్నట్ట ఇక అది అలాగే తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బాగా సాగొచ్చిన వాళ్ళు అంటారు కదా జనాలు, తాగొచ్చినది సాగొచ్చినది నడుస్తుంది, వాళ్ళు తాగినా నడుస్తుంది సాగొచ్చినా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఇక వాళ్ళ ముచ్చట గట్టు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇవాళ పేపర్లల్లో, టీవీలల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో మొత్తం కేటీఆర్ రాయి గట్టని చెల్లె సుక్కున ఒక్క రాయి గడిచి కళ్ళు మూసుకొని రాయి గడిచుకుంటే కాకపోయినా అది ఇవాళ కంప అయిపోయి పాడైపోను. ఇక రేపటి నుంచి ఎంత ఉండదు. ఎంత అయినా కవితమ్మ మనసులు ఉంటుంది, ఆహా మా అన్న రాగి కడుతందుకు నన్ను దగ్గర రానియలేదంటే ఇక ఈయన పని ఏడ చేయాలో గాడి చేస్తా అనుకుంటుంది. ఇక కవితమ్మతో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండనట్టుంది కేటీఆర్. ఇక జాగ్రత్త మరి. ఇక